నువ్వడుగు పెట్టే ఇంట్లో అత్తే నిన్నమ్మలా చూసుకోవాలని కోరుకుంటున్నాను. చల్లగా ఉండి తల్లి. ఈ గుళ్ళో అర్చన చేయిస్తే నా కొడుక్కి మంచి సంబంధం వస్తుందని ఫోటో జాతకం తీసుకొచ్చాను. వెళ్ళొస్తాను. మంచిదాంటీ. ఉంచుకో. ఆవిడ్ని చూస్తూ ఉంటే నీకు నానమ్మ గుర్తొస్తాం కదత్తా. అవును లక్కీ, నేను బాగుండాలని అమ్మలా కోరుకుంది. అలాంటి అత్త రావాలి నీకు. అరే ఈ లోకమే మాయ. నా పేరుని కప్పేయడానికి కాదు. ఎలా పోగొట్టుకుంటారేమో కదండి. పారేసుకున్న పట్టి కోసం ఎక్కడ మనసు పారేసుకుంటానేమో అని పట్టి పట్టి మాట్లాడుతున్నాను. అయినా సరే పట్టుకున్నాను. మీరేం ఆలోచిస్తున్నారు చెప్పగలరా? కాలు పట్టిని చేతికివ్వకుండా నా కాలు పట్టి చుట్టూరా పట్టిని చుట్టాలనుకుంటున్నారు కదా?
ఇంకెందుకు ఆలస్యం? ప్రాయమా అరే ఈ లోకమే మాయమా. ఈ 2 చీరలతోటి నీ 100 రూపాయల బాకీ చెల్లుబాటు అయిపోనాది. సరేనమ్మా. ఏటి ఎరభద్రం, దొంగ కోళ్లు పట్టి ఊళ్ళ ఏటి ఎతుకుతున్నావు? సరోజు కనబట్టలేదేటి? ఎందుకో? సొక్క బాగా ముడతలు పడ్డది, ఇస్త్రీ చేయించుకుందామని. సరోజు చేస్తేనే చేయించుకున్నట్టు ఉంటది. నీ మొహం మీద ముడతలొచ్చి 25 ఏళ్ళు అయ్యింది, ఇంకా మారవా? అదిగో సరోజ వస్తున్నది. సరోజా, ఏంటి పెద్దమ్మా గొడవ పడుతున్నావు? వీళ్ళు నీ చేత్తోనే ఇస్త్రీ చేయించుకుంటారంట. సరోజా, ఈ రోజు నేను ఎట్టా ఉన్నాను? బాగున్నావు తాతయ్య అనవే, చచ్చిపోతున్నాడు. తాతయ్య తాతయ్య. సరోజా, బుల్లబ్బాయి అని పిలు చాలు. చిచి, సిగ్గులేని జన్మలు. ఎన్నిసార్లు చెప్పినా మారవు. కాకులు బుల్లబ్బాయి. నన్నే అన్నావని నాకు తెలుసు. ఊర్లో పెద్ద మనిషిని పట్టుకుని అంత మాట అంటావా? నువ్విలా వక్ర బుద్ధితో సరోజ దగ్గరకు వస్తున్నావని శ్రీశైలం గాడికి తెలిసిందనుకో, నీ ఒంటి మీద సొక్కా ఉండగానే ఇస్త్రీ చేసేసి మడతెట్టేస్తాడు. జాగ్రత్త. వాడికి అంత లేదు, ఒక్కటిస్తా. ఆహా. అలాగా? అలాగైతే అలాగ చూడు. సరోజా, టైం లేదు, మళ్ళీ వస్తా. ఏమిరా, నీకు కూడా కావాలా? ఇది ఇస్త్రీ చేసి పెట్టు. రోజు నీ సిగ్గులు చూడలేక సత్తనాననుకో. ఆ పని సేవే, నీ పెద్ద కర్మ ఘనంగా చేయింతాను. ఏటి నువ్వే? సరోజ డబ్బులు ఇవ్వకపోతే సాయంత్రం మందు నీళ్ళకు కూడా గతి ఉండదు. నువ్వు నా పెద్ద కర్మ చేస్తావా? శాంపుల్ గా చచ్చిపోరాదు, చేసి చూపింతాను. ఏడ్చవులే సచ్చినోడా. ఇదిగో సరోజా, ఈ రోజు వీడికి మందుకు గాని డబ్బులు ఇచ్చినావంటే బాగోదు చెప్తున్నా. సర్లే, సొక్కా బాగా మడతడిపోయింది, కొంచెం గంజెట్టుకో. ఓసిగాడికి గంజొక్కటి. ఎందుకు రోజు పెద్దమ్మతో అట్టా గొడవ పడతావు? అట్ట గొడవ పెట్టేసుకోపోతే మాకు రోజు గడవదే. శాదస్తం ఎక్కువే గాని పాపం మడిసి మంచిదే.
ఏటే వార్తలు చూడలేదా? గవర్నమెంట్ వాళ్ళు క్వార్టర్ మీద 50 పెంచేశారు. యారా శ్రీశైలం, తేరగా తీసుకోవడానికి సిగ్గునేదురా? తేరగా కాదు, కట్నం అనుకోవే. ఓ అబ్బో కట్నం! 14 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుంటానన్నావు, ఎప్పటికీ దిక్కులేదు. ఇదిగో గతం గతం, మళ్ళీ గెలక్కు, మనిషిని గాలేను. సరోజా వత్తా. ఉమ్, 14 ఏళ్ల క్రితం ఈ నీకు చేసిన అన్యాయాన్ని ఎట్ట మర్చిపోయినావే? సగం సగం పనులు చేత్తవేటలుడు. దాచేసుకుంటున్నావేట్రా? మార్కుల సీటా మళ్ళీ పోయిందా? బీఈడి గట్టిగానకు మావయ్య. ఇంటే మీ అమ్మ గుండా ఆగిపోద్దానా? రే ప్యాస్ అయితే నా గుండా ఆగిపోయేలా ఉందిరా. అదేం మావయ్య? ఆహా, ఈ జన్మకి ప్యాస్ అవుతావా అని. నా జీవిత ఆశయం మావయ్య. అబ్బో, అట్టాగా నువ్వు అటెండర్గా రిటైర్ అయ్యే టైంకి బీఈడి ప్యాస్ అయ్యావనుకో, టీచర్గా ఎవరూ ఎట్టుకోరు. ఆ పాటికి మీ నాన్న ఫోటో పక్కన మా అక్క ఫోటో, నా ఫోటో 2 ఏలాడుతా ఉంటాయి. అరే దాసేసుకుంటే చూడాలన్న గుబులు నాలో పెరిగిపోయిందేటి? కాళ్ళు చూసే కళ్ళని బట్టి ఉంటుంది మావయ్య. ఇంకేటి మరి? పాదాలవి చా పట్టీలున్న పాదాలు మావయ్య. అల్లుడు, ఆడవాసి నిన్ను గట్టిగా అట్టేసుకున్నట్టుందిగా. పెద్ద ప్రమాదమే మరి. నీకు దండం పెడతాను బాబు. అది ప్రేమ దోమ అని అడ్డేసుకుంటూ కూర్చుంటే ఆ అందమైన అమ్మాయిని ఎవడో తన్నుకుపోతాడు. నా బతికెట్ అయిపోయింది చూస్తున్నావుగా. మన ఇంటికి నేను ఒక్కడి చాలు, పద. ఎక్కడికి? ఈ పట్టి చేతిలో ఎట్టి ఆ సేయిని జన్మలో ఎడవను అని చెప్దు గాని పద. అల్లుడు, ఈ తిరిగేదేదో ఏ కార్పొరేటర్గా నిలబడి తిరుగుంటే బంపర్ మెజారిటీతో గెలిచేవాడేమో. ఆ అమ్మాయి ఈరోజు ఇంట్లో నుంచి బయటికి రాదేమో మావయ్య. అష్టమనా? కష్టమని. ఏ మనబట్టోళ్ళు ఎంట పడతారనా? అల్లుడు, నాకా తెల్లగడ్డం వచ్చేసింది. నీ ప్రేమకి ఎవడైనా అడ్డడితే పెద్ద మనిషిగా మాట్లాడదామని నా తాపత్రయం అంతే. ముందు తను కనబడాలి కదా. సన్నగా లేదు, బానే ఉందన్నావు. నేనన్నది కంటికి కనబడినంత కాదు, కనబడని అని. ఓ, అల్లుడు ఆపు ఆపు, హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్. ఇంకా నా వల్ల కాదు, నేను కూర్చుంటాను. ఆ అమ్మాయిని పట్టుకుంటాం లేదో తెలియదు కానీ నా పెక్కలు మాత్రం పట్టుకుపోయినాయి. అమ్మా అల్లుడు, సింగిల్గా వెళ్ళి డబుల్గా రా.
ఏటి పామా బామా ఎటో ఆటోలో తొక్కు ఎక్కు. పోని 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 పోని. అల్లుడు బాడీ ఎలాగో పెంచలేవు, యాక్సిడెంట్ పెంచరా? మావయ్య పెంచుతాను. అమ్మా ఒక మాట చెప్తాను, ఏమనుకోరుగా? ఆటోవాడు ఐ లవ్ యూ అంటాడేంటో అత్త. నాకెందుకో అనుమానంగా ఉందమ్మా, ఇద్దరు రౌడీలు మీ వెనక పడుతున్నారని. విస్తుపోయేవేంటత్తా? కుస్తీకి పోవాలి గాని. ఏయ్ ఆటో ఆపవయ్య నువ్వు. కళకళకళ ఆడిపోతున్నాడు. హే లక్కీ! అయ్యో లక్కీ, అతనెవరనుకున్నావు? రోడ్ సైడ్ రోమియో అత్త. కాదు లక్కీ, నేను చెప్పిన హీరో అతనే. ఏమండి, స్కూల్కి వెళ్లాల్సిన అమ్మాయిని కాపాడారని మీకు థ్యాంక్స్ చెప్తే ఇలా వెనకాల పడ్డం ఏమైనా బాగుందా? మీరు ఇంకో థ్యాంక్స్ బాకీ పడ్డారు. గణపతి ఇతనేనా? మావాడే. అయినా మీ గంటికి మేము రౌడీలా కనిపించడం మా మీద మాకే అనుమానంగా ఉంది ఇప్పుడు. సారీ అండి, లక్కీకి తెలియదు కదా. ఇందు మూలంగా నేను చెప్పేస్తున్నాను. గణపతి నా మేనల్డు, స్కూల్ టీచరు.
పూర్వోత్తరాలు చెప్పాలంటే ఒకటే మాట, సిట్ ఫండ్ పరమేశ్వరరావు గారి మనవడు అంటే చాలు. చాలే మావయ్య. అంతకుమించి చెప్పుకోవడానికి మన దగ్గర ఏం లేదు కదరా. పట్టి మా అత్త చేయి చాచేది కాబోయే భర్త పట్టుకునేటప్పుడే అర్థం. అల్లుడు, ముందు ఆ బొడ్డదాన్ని పడగొట్టాలరా. అమ్మాయి లక్షణంగా ఉందండి అయ్యా. మావయ్య గారు, ఆయన పొరబడ్డారనుకుంటా. శ్రీవిద్యక్క బాలేదంటావా వదినా? అది కాదు మధు, తనకే పెళ్లి సంబంధం కుదుర్చాలని అనుకుంటున్నారు. మరి కాదా? అదేంటి నాన్న, అప్పుడే నాకు పెళ్ళేంటి? కన్ఫ్యూజ్ అవ్వకండమ్మా. సంబంధం చూడాల్సిందే మా పెద్దమ్మాయి శ్రీవిద్యకి. ఎవరికైతే ఏమయ్యా, మీ పిల్లలంటే ఆణిముత్యాలని ఏరేసుకుంటారు. ఇంతకీ ఏ సంబంధం తీసుకొచ్చారో చెప్పొచ్చారు కాదు. గొప్ప సంబంధం అమ్మా, వింటే అవాక్ అవుతారు. అలాంటి సంబంధం వస్తే మా తమ్ముడి పరిస్థితి ఏంటి? ఇప్పుడెలా? వివరాలు చెప్పండి. అంచెలంచెలుగా ఎదిగి కోటీశ్వరులుగా స్థిరపడిపోయారండయ్యా. మీకు తెలిసే ఉండొచ్చు, ఎవరో కాదు, చిట్ ఫండ్ పరమేశ్వరరావు గారి మనవడు. లే అయ్యా, లేవరా లేవరా లేవరా. ప్రాణాలతో బయటికెళ్ళు. కారణం ఏమిటో? ఆ చిట్ ఫండ్ పరమేశ్వరరావు మనవడి సంబంధం ఇక్కడి దాకా తీసుకొచ్చానని ఎక్కడైనా చెప్పావో ఈ గ్లాసులో మిగిలిన నీళ్లలోనే తులసాకులు వేసి నీ గొంతులో పోస్తాను. పోయిక నుంచే. అయ్యా, వెళ్తాను. అయితే మిస్కమ్యూనికేషన్ ఉందేమోనన్న సందేహంతో సమాధానం చెప్పే గడప దాడతాను. నేను చెప్పేది స్వర్గీయ పరమేశ్వరరావు గారి రెండో కొడుకు వ్యాపారస్తుడు వీరేశం గారి కొడుకు గురించి. ఉంటానండయ్యా, బ్రతికే ఉంటాను. ఒక్క నిమిషం.
పత్తి వ్యాపారం చేసే వీరేశమా? అవునయ్యా. అతను నాకు బాగా తెలుసు. వ్యాపార సంఘం మీటింగుల్లో కలుస్తూ ఉంటాంలే. మంచిదయ్యా. వాళ్ల సంబంధం అయితే నాకు అభ్యంతరం లేదు. నాకు అప్పుడే అనుమానం కొట్టేసిందండయ్యా. మీరు వారి అన్నగారి వాళ్ల ప్రస్తావన అనవసరం. వదిలేశాను. ఈ సంబంధం మాత్రం వదులుకోకండి. నాన్న పెద్దకొచ్చింది. మా పెద్దమ్మాయి శ్రీవిద్య. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. పెళ్లి కూతురని చెప్పండి అయ్యా. 7 దిష్టి తగిలే అంత చక్కగా ఉంది అమ్మాయి. కానీ ఇది 13వ సంబంధం. మునుపటివి 30 ఉండనివ్వండి, మనకేలా? అక్కడ రాసి పెట్టుంది కాబట్టి ఇక్కడికి నేను వచ్చాను. అయ్యా, అమ్మాయి ఫోటో జాతకం ఇస్తే గణపతి నా మేనల్డు, స్కూల్ టీచరు.